హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎప్పుడు ఫ్రిడ్జ్లో పిండిలు ఉంటాయండి. 1 వీక్ నుంచి అసలు వాటర్ రావట్లేదని పిండిలు ఏమీ రుబ్బి పెట్టలేదన్నమాట. రోజు టిఫిన్ కోసం ఎత్తుక్కోవాల్సి వస్తుందన్నమాట. ఇంకా ఈరోజు నేను స్వీట్ కార్న్ రైస్ చేస్తున్నాను. ఇది కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి చేశాను, చాలా బాగుందన్నమాట. ఇది సెకండ్ టైం చేస్తున్నాను అనమాట. అందుకని మీకు షేర్ చేస్తున్నాను. ఎప్పుడైనా సరే నేను ముందు మొత్తం అంతా ప్రాసెస్ చేసి ఒకవేళ పర్ఫెక్ట్గా వస్తే కనుక మీకు షేర్ చేస్తానండి, లేకపోతే ఏం షేర్ చేయను. ఫస్ట్ అయితే మా పాపకు పెట్టాను, చాలా బాగుంది అన్నది. సరే అని మేము కూడా కొంచెం స్పైసీగా చేసుకున్నాం అనమాట. అది ఇంకా బాగుంది, అందుకని మీకు కూడా షేర్ చేస్తున్నాను. ఇది మామూలుగా అయితే బ్యాచిలర్స్ కానీ లేకపోతే అప్పటికప్పుడు ఎవరైనా వచ్చినా కూరలు ఏమి లేకపోయినా కానీ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి ఎవరైనా తెలియకపోతే. ఒకవేళ ఇంతకుముందు ట్రై చేసిన వాళ్ళైతే ఎలా ఉందో టేస్ట్ చెప్పండి, బాగుందా లేకపోతే మీకు నచ్చిందా లేదా కూడా చెప్పండి. ఫస్ట్ అయితే ఆయిల్ కొంచెమో నెయ్యి వేసుకోండి. తర్వాత మసాలా దినుసులు ఏముంటే అవి వేసేసుకోండి. అలాగే అవి వేగిన తర్వాత అంటే బిర్యానీ మసాలా ఉంటాయి కదండి, అవి ఏవన్నీ వేసేసుకోండి. తర్వాత ఫస్ట్ అయితే స్వీట్ కార్న్ వేసుకుని వేయించుకోవాలండి. అవి కొంచెం బూరెల్లా ఉబ్బుతాయి అనమాట. అప్పటి వరకు మంచిగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. అప్పుడైతేనే బాగుంటాయి, లేకపోతే కొంచెము పచ్చి పచ్చిగా ఉన్నట్టు ఉంటాయి అన్నమాట. ఇంకా తర్వాత అవి మొత్తం ఇలాగ బెలూన్లాగా ఉబ్బుతాయండి. ఉబ్బిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకోవాలి. అంతేనండి, ఇంకా చాలా సింపుల్గా అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫ్లేవర్డ్ రైస్ అంటారు కదా, అంత బాగుంటుంది అనమాట. ఎవరైనా తినచ్చండి, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. అంటే మరీ చిన్నపిల్లలకైతే ఇంత స్పైసీ తినరు కదా, వాళ్ళకి సపరేట్గా చేయాలి. ఇంకా కారం తినేవాళ్ళు ఎవరైనా కానీ మంచిగా తినేయచ్చండి. దీంట్లో మళ్ళీ ఇంకేం వేయక్కర్లేదనమాట. అంటే పచ్చిమిరపకాయలు చాలా ఘాటుగా ఉన్నాయి, అందుకే నేను కారం కూడా వేయట్లేదు. ఆ కారం వేస్తే ఫ్లేవర్ బాగుండదండి, వేరే టేస్ట్ వచ్చేస్తుంది అనమాట. పచ్చిమిరపకాయలతోనే చేసుకోండి. దీంట్లో నేను ఉప్పు ఒక్కటే వేస్తున్నానండి, అలాగే పసుపు కూడా వేయట్లేదు అనమాట. ఎందుకంటే నాకు రైస్లో ఇవన్నీ మంచిగా కనిపించాలని నేను పసుపు వేయట్లేదండి. ఈ రెసిపీని ఎవరన్నా ట్రై చేయొచ్చు అనమాట. అస్సలు వంట రాని వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. ఏమన్నా చాలా సింపులే కదా. మన ఇంట్లో ఉండే బిర్యానీ మసాలాలు వేసుకోవాలి, తర్వాత కార్న్ వేసుకోవాలి, తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ, కొంచెం కరివేపాకు, కొత్తిమీర మనం దించేటప్పుడు వేసుకోవాలన్నమాట. కొంచెం మగ్గించుకోవాలండి. మగ్గించుకున్న తర్వాత ఉల్లిపాయ అవి సాఫ్ట్గా అవుతాయి కదా, అదిగోండి అలా సాఫ్ట్ అయితే సరిపోతుంది అనమాట. సాఫ్ట్గా అయిపోయిన తర్వాత మనకి ఇది అన్నం వేసేసుకోవాలి. అన్నం ముందే ఉప్పు కలిపేసుకొని పొడి పొడిగా చేసుకుని ఉంటే ఇంకా స్పీడ్గా అయిపోతుంది అనమాట. ఒక 10 minutesలో అయిపోతుంది. చిన్న పిల్లలు ఉంటారు కదండి, ఒక 10th క్లాస్ ఇంటర్ చదివిన పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. నేను ఫస్ట్ టైం ఇలా డెకరేషన్ చేశానండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. మా అమ్మాయి చెప్పింది అనమాట, ఏదన్నా ఇలా చేసేటప్పుడు మంచిగా డెకరేషన్ చేసిస్తే బాగుంటుందని అని. సరే అని డెకరేషన్ చేసి ఇచ్చానమాట. నాకైతే చాలా నచ్చింది ఈసారి. అది రైసు బాగుంది, అలాగే నా ప్లేట్ డెకరేషన్ కూడా చాలా బాగుంది. ఇంకా ఎప్పుడు ఇవి వంకాయలు పచ్చడి చేస్తానండి, కాల్చి చేస్తానమాట. ఇవి అయితే ఎప్పుడు చేయలేదు. ఎప్పుడు నేను తెల్ల వంకాయలు లావుగా ఉంటాయి కదండి అవి, కానీ నల్ల వంకాయలు కొంచెం లావుగా పెద్దగా ఉంటాయి కదా, అవి చేస్తాను. అంటే మరీ అరచెయ్యి ఎంత ఉంటాయి చూసారా, అవి చేస్తాను జనరల్గా. ఇవి ఎప్పుడు చేయలేదన్నమాట. ఇవి ఉన్నాయి కొంచెం లావుగానే ఉన్నాయి, గింజయి పట్టలేదు, బాగుంటాయేమో అన్నట్టు చేశాను అనమాట. మీరు ఎవరు ట్రై చేయకండి, అస్సలు బాగాలేదు. ఎందుకంటే కొంచెం కమ్మగా లేదనమాట, చేదుగా ఉన్నట్టు అనిపించింది ఈ వంకాయలు. మరి ఇవి వంకాయలు ఏమన్నా తేడాగా ఉన్నాయా లేకపోతే నిజంగానే చేదుగా ఉంటాయో మీరు కామెంట్ చేయండి, నాకైతే తెలీదు. అదే అసలు తినాలనిపించింది అనమాట ఇది వంకాయ పచ్చడి. సరే అని కాల్చి చేశాను. టమాటాలు ఇవి కాల్చుకుని చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఎంత అన్నమైనా తినేయచ్చు అనమాట, అంత బాగుంటుంది. ఇంక వేరే ఏం లేకపోయినా కానీ జస్ట్ ఈ పచ్చడితోనే మంచి అన్నం తినేయచ్చు అనమాట. ఈ టమాటాలు కాల్చుకునేటప్పుడు కూడా పైన ఏదైనా ఓస లాంటిది కానీ ఇలాగ ఫోర్క్ కానీ గుచ్చుకుని చేసుకోండి. ఎందుకంటే మనం తిప్పుతూ కాల్చుకోవాలి కదా. వంకాయ కంటే పైకి ఇలాగ కాడు ఉంటుంది కాబట్టి మనం తిప్పుకుంటూ కాల్చుకుంటాం. ఈ టమాటాకు ఉంటుంది కదండి, అందుకని ఫోర్క్ కానీ ఏదైనా స్పూన్ లాంటిది కానీ గుచ్చి అప్పుడు తిప్పుకుంటూ కాల్చుకోండి, చాలా బాగుంటుంది. దానికి కూడా ఫస్ట్ ఆయిల్ అప్లై చేసి అక్కడక్కడ హోల్స్ పెట్టాలండి, లేకపోతే డబేలని పేలుతాయి అనమాట. మొత్తం స్టవ్ అంతా లేకపోతే మన మొహం మీదన్నా పేలుతూ ఉంటాయి. ఇదిగోండి నేను మంచిగా ఇలా కట్ చేసేసి 4 ముక్కల కింద ఘాట్లు పెట్టాను అనమాట. ఇదిగోండి పైన కనిపిస్తుంది కదా, అలా ఘాట్లు పెట్టి కాల్చుకోవాలన్నమాట. ఏదైనా కానీ వంకాయ కూడా ఆయిల్ అప్లై చేసి అక్కడక్కడ ఫోర్క్తో కానీ లేకపోతే చాక్తో కానీ హోల్స్ చేయాలండి, లేకపోతే పేలిపోయి మన మొహం మీదకి వచ్చేస్తాయి, లేకపోతే స్టవ్ అంతా అయిపోవడమో చేస్తూ ఉంటుంది అనమాట.
అలా కాకుండా ఉంటే మంచిగా హోల్స్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. అసలు జనరల్గా అయితే ఇలాగ పచ్చిమిరపకాయలు ఈ వంకాయలు అవన్నీ ఉడికిపోయినాయి కదండి, మంచిగా పప్పు గుత్తం మెదిపేస్తేనే సరిపోతుంది అనమాట. కానీ మా పాప కూడా తినాలని మిక్సీ చేస్తున్నాను అనమాట. చేత్తో చేసేస్తేనే అయిపోద్దండి అది. పచ్చిమిరపకాయలు వేయించుకున్నాను, కొంచెం చింతపండు, అలాగే కొంచెం ఉప్పు, వెల్లుల్లిపాయ, ఇంకా మనం మెదిపెట్టుకున్నాం కదా వంకాయ, చింతపండు, వంకాయ, టమాటాలు అవి ఇందులో వేసేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇలాగా పచ్చిమిరపకాయలు ఒక్కటే మిక్సీ చేస్తున్నాను. ఇది కూడా మరీ పేస్ట్లా కాకుండా కచ్చాపచ్చాగా నేర్చుకోవాలంటే కొంచెం బరగ్గా రుబ్బుకోవాలండి. ఇది కూడా ఇవి రెండు వేసేసి జస్ట్ ఒక్క తిప్పి దించేసుకోవాలన్నమాట. ఎందుకంటే పేస్ట్లా ఉంటే టేస్ట్ ఉండదు, అందుకోసం అనమాట. బాగుంది కదా రేమో, పేస్ట్లా ఉంటే టేస్ట్ ఉండదు, ఏదో అనుకోకుండా వచ్చింది అలాగా. ఇంకా అవన్నీ మిక్సీ చేసేసి లాస్ట్న అదిగోండి అలాగా మనం రోట్లో రుబ్బుకుంటే ఎలా ఉంటుంది అలా ఉండాలన్నమాట. ఫైనల్గా పోపు వేసుకోవాలి. కొంచెం ఇంగువ వేసి పోపు వేసుకోండి, చాలా బాగుంటుంది అనమాట. ఇంగువ వేయడం వల్ల ఏంటంటే తొందరగా డైజెషన్ అయిపోతుందండి. ఎవరికైనా వంకాయ పడదు అన్న వాళ్ళకి కొంచెం ఇంగువ వేసి తాలింపు పెట్టేసుకుంటే ఈజీగా డైజెషన్ అయిపోతుంది, అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. ఇదిగోండి ఇది అన్నంలోకి ఒక్కదానికే బాగుంటుందండి, ఏ టిఫిన్లోకి బాగుండదు అనమాట. ఇంకే దేనికి బాగోదు, చపాతీకి కానీ దేనికి బాగోదు, అన్నంలోకే బాగుంటుందండి. స్కిప్పింగ్ థాడ్ ఎంతమ్మా? మా అమ్మాయి బిజినెస్ మ్యాన్ అవతారం ఎత్తిందండి. ఏదైనా కానీ మేము ఇద్దరం ఆడుకుంటూ ఉంటాం అనమాట. ఎవరు లేరు ఆడుకోవడానికి, కానీ నాతోనే ఆడుకుంటూ ఉంటుంది అనమాట. అవి పేర్లు రాసి ఇచ్చిందండి, అవి డబ్బులు అంట 60 రూపాయలు, 90 రూపాయలు, 70 రూపాయలు అని పేరు రాసి ఇచ్చింది అనమాట. అవి ఇచ్చి నేను కొనుక్కోవాలి, అదే చెప్తుందండి. నా దగ్గర లేవమ్మా 40 రూపాయలు, 60 రూపీస్, 90 రూపీస్ ఉన్నాయమ్మా. ఇది కూడా 40 రూపాయలే. ఇది 90 వేసిన తర్వాత 40 రూపాయలు ఎలా అంటావే? ఏం చేయమంటావు ఇంతగా చెప్పు. డబ్బులు కూడా పేరు రాసి ఇచ్చింది, 60 రూపాయలు, 70 రూపాయలు అని. అదైతే భలే అనిపించింది ఐడియా. అవి ఇచ్చి కొనుక్కోవాలి. ఇంకా పాకెట్ చూడండి, అదే పర్స్ చూడండి ఎక్కడ పెట్టుకుందో, వాళ్ళు మార్కెట్లో పెట్టుకుంటారు కదా, అది చూసిందనమాట. తను కూడా అక్కడే ప్లేస్ చేసుకుంటుంది. ఇంకేం కావాలమ్మా? చెప్పాను కదా స్వీట్ వేసావు కదా, ఇంకా డ్రై మిక్స్ కూడా వేసే, బెర్రీ మిక్స్, బెర్రీ మిక్స్ కూడా వేసే, ఇంకా స్కిప్పింగ్ కూడా వేసే. 60 రూపీస్ ఇవ్వండి. ఇదిగోండి. ఇంకా చాలే అమ్మ, నా దగ్గర డబ్బులు కూడా అయిపోయినాయి. తీసుకోండి ఆంటీ. థ్యాంక్ యూ అమ్మా. అది గిఫ్టా? వెరీ గుడ్. ఇదిగోండమ్మా. థ్యాంక్ యూ. బాయ్ ఆంటీ. బాయ్ అమ్మా. ఇది సండే వ్లాగ్ అండి. ఇంకా అన్నంలోకి ఇవి వేయించాను అనమాట. ఇప్పుడు చల్లగా ఉన్నాయి కదండి, ఇవి వేగట్లేదు అనమాట. ఆయిల్లో వేస్తే వేగట్లేదు, పెద్దగా అవ్వట్లేదు అనమాట. ఏం చేశానంటే ఫస్ట్ అయితే డ్రై రోస్ట్ చేశానండి. అంటే ఈ మూకిట్లో నూనె వేయకుండా ఫస్ట్ కాల్చాను అనమాట. కాల్చితే అలా వచ్చినాయి అనమాట. తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేశాను. ఇదిగోండి అక్కడక్కడ మాడినట్టు కనిపిస్తున్నాయి కదా, అవి ఆల్మోస్ట్ త్రిబుల్ అయినాయి అనమాట. అలాగే కొంచెం గుమ్మడొడియాలు అవి వేయించాను, అవి ఒకటే ఉందండి. కొంచెం రసం పెట్టాను అనమాట, వేయించేసాను. ఇలాగైతే టేస్ట్ బాగుంటాయి, మనకి మంచిగా పెద్దగా అవుతాయి, పళ్ళల్లో ఎరుకోవు అనమాట అలా చేస్తే. ఇది ఒక టిప్ అనమాట. ఇంకొకటి, ఇది ట్రైపాడ్ ఆర్డర్ పెట్టారండి. ఇది మొన్న మైక్ ఆర్డర్ పెట్టారు, చూపించాను కదండి, ఇది ఒకసారి పెట్టారనమాట. ఇది మొన్నే వచ్చింది. ట్రైపాడ్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉందండి. 2000 ఎంతో ఉందన్నమాట. అసలు కొనొద్దని చెప్పానండి, ఎందుకు మనకు యూట్యూబ్ నుంచి ₹1 కూడా రావట్లేదు, అసలు వ్యూసే లేవు, ఇంక రూపాయి తర్వాత వ్యూసే లేవు, ఎందుకు అవన్నీ పెట్టుబడి పెడుతున్నారు బోల్డంతా అని అన్నాను అనమాట. ఏముంది, అది ఏమన్నా పాడైపోయే వస్తువా, ఉంటుందిలే, ఏమైంది అని చెప్పేసి, పిల్లలు ఏమన్నా ఆన్లైన్లో ఏమన్నా నేర్చుకోవడానికన్నా ఉంటుంది కదా అన్నట్టు ఆర్డర్ పెట్టారండి. చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక 3 కేజీలు బరువు ఉంటుంది అనుకుంటా, 3 కేజీలు కాదండి, ఒక 5-6 కేజీలు బరువు ఉంటుంది అనుకుంటా. చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇంతకుముందు కూడా ఒకటి ట్రైపాడ్ తీసుకున్నాము, అది చాలా లైట్ వెయిట్, డబ్బులు కూడా అంతే లైట్ వెయిట్లో ఉన్నాయిలేండి. అది ఎంత 600-700, ఇదైతే 2600 ఎంతో చెప్పారు. చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. కెమెరా కూడా హోల్డ్ చేయొచ్చు, అదే పెద్దగా ఉంటున్నది కదా అదండి. మన అది కెమెరా వాళ్ళు అదే ఏమంటారు, ఫోటోలు తీసే వాళ్ళ దగ్గర ఉంటుంది కదా, అంత స్ట్రాంగ్గా ఉందన్నమాట. నాకైతే నచ్చింది, కానీ డబ్బులు అనవసరంగా పెట్టారు అన్నట్టు అనిపించింది అనమాట. అన్ని ఫీచర్స్ ఉన్నాయండి.
బాగుంది. ఎవరికైనా కావాలంటే చెప్పండి, లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది 10 feet వరకు వస్తుందంటండి హైట్. నాకైతే భలే అనిపించింది. నేను ఎప్పుడన్నా ఇది చేస్తూ ఉంటాను కదండి, ఏమంటారు, పెయింటింగ్ వేస్తూ ఉంటాను కదా, శారీ పెయింటింగ్స్. అప్పుడైతే నాకు ఇబ్బందిగానే ఉంది. అలాగే ఒక చేత్తో పెట్టుకుని ఒక చేత్తో రాస్తున్నా, ఒక చేత్తో వీడియో తీస్తూ ఒక చేత్తో వేస్తున్నాను అనమాట. అంత అంటే ఇంతకుముందు ఉన్నది ఇది అంత బాగాలేదన్నమాట, ఉండట్లేదు, పడిపోతూ ఉంది. దాన్ని సెట్ చేయడం కంటే నేను పట్టుకుని పెయింట్ వేస్తూ తీయడమే బెటర్ అని అలాగే తీస్తున్నాను అనమాట. ఒక చేత్తో వీడియో తీస్తూ ఒక చేత్తో వేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా అందుకని ఇది ఆర్డర్ పెట్టారు. ఇది బాగానే ఉందండి. అసలు అయితే ట్రై చేయలేదు, ట్రై చేయాలి. శారీస్ ఏవైతే ఉన్నాయండి పెయింట్ వేసేవి, ఒకసారి పెయింట్ వేస్తూ వీడియో తీయాలి ఎలా వస్తుందో. ఈవినింగ్ ఇది ఇలా జ్యూస్ చేసి ఇచ్చానండి, ఎవరికైనా యూజ్ అవుతుందని నేను అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఏంటంటే పుచ్చకాయ గింజలు, ప్రొద్దుతిరుగుడు గింజలు అవి ఉంటాయి కదండి, ఆ గింజలన్నీ పాలల్లో వేసి అలాగే ఒక బనానా అలాగే మిల్క్ మేడ్ వేసి జ్యూస్ కొట్టేసి ఇచ్చేసాను అనమాట అండి. ఇలా అయితే పిల్లలు ఈజీగా తాగేస్తారనమాట. అవి సపరేట్గా పెట్టాలంటే తినలేరు కదా వాళ్ళు, గింజలు నమలాలంటే కొంచెం నమలలేరు కదా. ఇలా జ్యూస్ చేసి ఇస్తే టేస్టీగా ఉంటుంది, అలాగే మనం ఈ గింజలన్నీ పెట్టినట్టు ఉంటుందండి. ఎవరికైనా కావాలంటే ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితేను. ఇంకా పెయింట్ వేయాలని అన్నాను కదండి, ఇలాగ పెద్దది ఇప్పుడు ట్రెండింగ్ కదండి, అదే ట్రై చేద్దామని న్యూస్ పేపర్ మీద వేసాను అనమాట. శారీ మీద వేయాలి. ఇదేనండి వాటి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. అంతవరకు ఉంటాను. టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.